జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ लोगों పంపించాలి ఓకే ఓకే కేసీఆర్ లాంగ్ లివ్ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ తీసిన అప్పుడే తీసిన వీళ్ళంతా గ్రూప్ తీసిన ఫోటోలు వేస్తా ఇప్పుడే పైకి పెట్టరు అంతేకాల జై కేసీఆర్ జై కేసీఆర్ వర్ధిల్లాలి కేసీఆర్ రాజ్యం కేసీఆర్ రాజ్యం జై కేసీఆర్ ఇయ్యండి మీరే కట్ చేసి పోరా ఇస్తుంది జై కేసీఆర్ జై కేసీఆర్ జన్మదినం ఈరోజు అత్తాపూర్ 61 డివిజన్ లో మేమందరము రంగరంగ వైభవంగా మేము ఇక్కడ కేసీఆర్ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాము. ఈరోజు చూస్తుంటే ఖాళీ కేసీఆర్ గారి బర్త్డే కేక్ కటింగ్కే కొన్ని వందల మంది మా దగ్గరికి వస్తున్నారు. ఈరోజు మరి మాకు ఎలా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం చేసే అన్ని ఫాల్స్ పథకాలు చెప్పి మా ప్రజలను అందరినీ మోసం చేశారు. ఆ మోసం చేసింది ఇప్పుడు అందరికీ తొందరలో తెలిసిపోయింది. ఎక్కడ తులం బంగారం లేదు, ఇక్కడ ఏమంటారు 4000 పింఛన్ లేదు, యువకులకు పెన్షన్ అది లేదు, మన ఏమంటారు రైతు బంధు మొత్తం టోటల్ ఎవరికి ఇవ్వలేదు. ఓన్లీ 1/4 అంతా ఇచ్చి మొత్తం ఇచ్చినామంట అని చెప్పి చెప్పుకుంటున్నారు. రైతు బంధు అన్యాయం చేసేసిండు మొత్తం టోటల్గా, ముసలి పెన్షన్ అన్యాయం చేసిండు, రేషన్ కార్డు అన్న రేషన్ కార్డు ఎవరికి ఇస్తలేరు. కానీ ఆన్లైన్లో ఒక్కసారి 2 సార్లు ఇట్లా నెట్ తీయలేక వచ్చి ఆన్లైన్ మళ్ళీ ఆటోమేటిక్ రేషన్ కార్డు కూడా బంద్ చేస్తారు. ఎవరికి ఏమి న్యాయం జరుగుతుంది. ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు కట్టాలని చెప్పేసి అని అప్లికేషన్స్ ఇచ్చారు, ఆ ఇంద్రమ్మ ఇల్లు అప్లికేషన్స్ కూడా మొత్తం టోటల్ ఎవరికి దరఖాస్తు కరెక్ట్ చేయలేదు. ఇదైతే బీసీ కుల వర్గన కూడా చేశారు, అది కూడా మొత్తం టోటల్గా ఫాల్స్ చేసారు మొత్తం టోటల్. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రతి చెండాలంగా ఉందంట అని చెప్పేసి అని ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. ఈరోజు రాబోయే రోజులలో ఈ సర్పంచ్ ఎలక్షన్స్లలో మరి కార్పొరేషన్ ఎలక్షన్స్లలో తిప్పి కొట్టి మళ్ళా బ్రహ్మాండంగా వైభవంగా బీఆర్ఎస్ పార్టీని రాబోయే రోజులలో అధికారంలో తీసుకొస్తామని కోరుతున్నాం. త్వరలోనే జిహెచ్ఎంసీలో మేయర్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏకం చేసుకుంటుందంట అని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇప్పుడైతే మా పార్టీని వదిలి పార్టీపై వెళ్ళినప్పుడు వచ్చిన నాయకులు ఎవరైతే పార్టీ వదిలి వెళ్ళిరో వాళ్ళు మమ్మల్ని చూసి ఈ రోజు బాధపడాలి.